హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. అయితే ఇన్స్పైర్డ్ బై ప్రపంచ యాత్రికుడు, ఓన్లీ టోపీ మాత్రమే పేరు కొంచెం ఆయన నుంచి తీసుకున్నా, అంతేగాని మిగతా అంతా మనదే ఉంటుంది ఫ్రెండ్స్. మనం చెప్పేది ఉంటుంటే ఆయన లెక్క ఆయనకే, మన లెక్క మనకే ఉంటుంది, ఎవరి దానికి ఉంటుంది. కాకపోతే ఏదో పేరు మంచిగా ఉంది కదా అని భారత యాత్రికుడు అని పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్కి. అయితే మన ఛానల్లో 2 వీడియోలు చేసిన ఫ్రెండ్స్. ఆ 2 వీడియోలకు మంచి వ్యూస్ వచ్చినాయి. సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా పెరిగిర్రు. చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా అరే బాగుంది అన్నట్టుగా మెచ్చుకుంటా ఉన్నారు. మా వాడు నవ్వుతా ఉన్నాడు వెనక నుంచి. మంచి వ్యూస్ వచ్చినాయి అంటే ఆడు నవ్వుతున్నాడు. మనం చూసే ఒక్కొక్క వ్యూస్ అయినా సరే, ఒక్క వ్యూ వచ్చినా కూడా మనకు ఆనందంగా అనిపిస్తుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అదే ఆనందం కూడా నాకు కలుగుతూ ఉంది. మీరందరూ చూస్తున్నారు, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. నాకు ఆ 2 వీడియోలకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ముందు ముందు కూడా అట్లనే మీరు నాకు ఎంకరేజ్మెంట్ చేయాలని నేను మీ అందరిని కోరుకుంటా ఉన్నా ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ 2 వీడియోలు అయితే చేసినాం. ఒకటి సెకండ్ హ్యాండ్ బైక్ గురించి చేసినాం, తర్వాత 300 బూట్ల గురించి చేసినాం ఫ్రెండ్స్. ఆ 2 వీడియోలు కూడా చూసిర్రు చాలామంది. చూసి నాకు పర్సనల్గా కొంతమంది మెసేజ్ చేసిర్రు, బాగుంది బాగుంది అన్నారు మంచిగా. అయితే ఇప్పుడు అంటే ఒక సెకండ్ వీడియోలో బూట్ల గురించి చెప్పిన వీడియోలో, మూడో వీడియో హెల్మెట్ల గురించి చెప్తా అని చెప్పిన ఫ్రెండ్స్. కానీ కొన్ని కారణాల వల్ల హెల్మెట్ల గురించి చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ వీడియోలో హెల్మెట్స్ గురించి చెప్తా. ఇప్పుడు మాత్రం కొత్తగా ఉండాలని చెప్పేసి ఫ్రిడ్జ్ గురించి, ఒక ఫ్రిడ్జ్లో ఏముంటుంది ఫ్రిడ్జ్ అని చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది బాగా ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్ టూర్ అని చేస్తున్నారు, కిచెన్ టూర్ అని చేస్తూ ఉన్నారు, లేకపోతే బెడ్రూమ్ టూర్ అని చేస్తూ ఉన్నారు, ఏదో చేస్తూ ఉన్నారు కదా. అయితే మనం ఒక ఫ్రిడ్జ్ టూర్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అయితే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా, ఇక్కడ మంచిగా గమనించాలి, మా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా పక్కింటి వాళ్ళని అడిగి, వాళ్ళని బతిలాడి, వాళ్ళని ఒప్పించి ఫ్రిడ్జ్ టూర్ చేసుకుంటా అని చెప్పేసి పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పక్కింటి వాళ్ళ గురించి గాసిప్స్ అవి ఏంటంటే మనకి ఎట్టడం ఉంటుంది మంచిగా. అసలు వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏమి ఉంటుందో చూద్దామని అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు మంచి మనుషులే. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ టూరు చేద్దాం ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించినా కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి. అయితే పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం మనం ఇప్పుడు. ఇది ఫ్రిడ్జ్, బాగుంది డిజైన్, పువ్వులు పువ్వులు మంచిగా ఉన్నది. ఎంత పెట్టి ఉన్నారో ఏమో కానీ బాగుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఇది ఇది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినాం అన్నట్టు. చల్లగా వస్తుంది మంచిగా, చలికాలం చల్లగా వస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే పోదాం, ఇక్కడ నుంచి ఏముంది, ఇక్కడ ఏముంది. ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత అక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ప్రీమియం అరేబియన్ డేట్స్ అట. ఇవి మస్తు ఉన్నాయి, చల్లగా ఉన్నది. కాకపోతే చూద్దాం లోపల ఏముందో. ఇంకా డేట్స్ ఉన్నాయి, ఇలా డేట్స్ తిందాం అనుకుంటున్నా కానీ వాళ్ళు నవ్వుతారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి చూసుకుంటే నవ్వుతూ ఉన్నారు. తినాలంటే తినమంటారు కానీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా? మీరేమో తింటే ఏం ఫీల్ కారట, తినమంటున్నారు. చూస్తా ఉన్నారు అక్కడ నుంచి, కానీ వాళ్ళని చూపెట్టాను. తిందాం అనుకుంటున్నా కానీ ఇప్పుడే కొంచెం అన్నం తిన్నా, ఇది పోతుందా పోదా అని అంటూ ఆలోచిస్తున్నా. సరే వద్దు తిప్ప, వాళ్ళు కష్టపడుకుంటారు, మీ సొమ్ము నాకేమొద్దు. మీ యొక్క ఫ్రిడ్జ్ ఒకటే తీసుకుంటా. ఇక్కడుంది అక్కడ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ప్రీమియం అరేబియన్ డేట్స్. రైట్, దీని తెలుగులో ఏమంటారా? తెలుగులో ఏమంటా కూడా మర్చిపోయాను నేను కూడా సడన్గా. వీడియో తీసుకుంటే గుర్తు వస్తారు అన్నట్టు, గుర్తు చేసే పాత వస్తుంది కానీ డేట్స్ అంటే. ఓకే, ఇది సిరప్ ఫ్రెండ్స్. ఇక్కడ సగం కోసిన ఉల్లిగడ్డ ఉంది. ఇక సగం కోసిన ఉల్లిగడ్డ, క్యారెట్ సగం సగం కోసి పెట్టుకున్నారు పాపం. మళ్ళీ పనికి వస్తాయి. ఇట్లా ఫ్రిడ్జ్ ఉంది కదా అని అట్లా చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు. ఇది సేపు యాపిల్, బాగుంది. కాశ్మీర్ యాపిల్ కాదు, ఎక్కడ పండించారు అది, కానీ కొంచెం కరవైనట్టు ఉంది. కరవైనాక ఇలా పెట్టినట్టు ఇది. లేదు అంటారు అక్కడి నుంచి.
మంచిగా ఉన్నప్పుడు పెట్టినామంటే కానీ చాలా రోజులు అయిందట, ఖరాబ్ అయిపోయింది కాబట్టి. ఇక సెకండ్ రోకి వద్దాం. ఒకటి క్యారెట్, ఫుల్ క్యారెట్, ఫుల్ క్యారెట్, ఫుల్ క్యారెట్ ఒకటే ఉంది పాపం. ఇది కూడా సగం కోసిరు, ఫుల్ కాదు. ఇగో ఇది కూడా కోసిరు, తిన్నారు పాపం. ఏదేదో ఏముంటుందో అనుకున్నాం ఫ్రిడ్జ్లో, కానీ ఏం లేదు ఫ్రెండ్స్. ఇదొక టమాటో ఇక్కడ పెట్టారు, టమాటో. ఇవి ఉసిరికాయలు ఫ్రెండ్స్, ఉసిరికాయలు ఇవి 1 2 3 4 5 6 7. పట్టుకున్నా. చాలా ఉన్నాయి. ఇది ఒకటి ఖరాబ్ అయినట్టుంది, ఇది ఒకటి ఖరాబ్ అయింది, పక్కన పెట్టిద్దాం. పెట్టొచ్చు అంటారు, చూసుకోవాలంట వాళ్ళు కూడా. ఉసిరికాయలు హెల్త్కి మంచిది అంటూ ఉంటారు. మూడో రోజులు ఏముంది, అల్లం ఎల్లిగడ్డ, నూరిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఏమంటారు దీన్ని, ఏదో ఒకటి అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో చెప్తే అయిపోతుంది మనకి. ఏమో ఉంటాయి అనుకున్నా కానీ ఇలా ఈ ఫ్రిడ్జ్లో అంతా ఏం లేదు సామాన్ పాపం. బాగా కొంతమంది ఫ్రిడ్జ్ టూర్ చేస్తారు, చూసిన మా ఫ్రిడ్జ్లో అదని ఇదని చూపిస్తారు, ఏముండే నాకు ఇది ఉంటాయి మామూలు జనాలు ఫ్రిడ్జ్లలో. ఇది పుదీనా ఫ్రెండ్స్, పుదీనా వాసన వస్తలేదు. ఇదేంటిది, టమాటా, ఖరాబైన టమాటా 2 రోజులైందో ఏసీలు, చూసుకోలేదు. రైట్, ఇప్పుడు కిందికి వద్దాం. చూడు పండ్లు ఇలా, ఆరెంజ్, దానిమ్మ, బత్తాయిలు, దానిమ్మలు 2 నెలల. ఇవి తినాలి ఫ్రెండ్స్, మంచిది, పానానికి మంచిది, చాలా మంచిది, మంచిగా రక్తం పడతారు ఇవి తింటే. డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు ఇవి తినాలని. మీరు కూడా తినూరి. పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ టూర్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది, ఏముండవు ఇన్ని రోజులు అనుకున్నా కానీ ఏం లేదు ఫ్రెండ్స్. అందుకోసం ఒప్పుకున్నట్టు వాళ్ళు నవ్వుతురు, అక్కడి నుంచి నవ్వుతా ఉన్నారు. మా వీడియో తీస్తాడు కూడా నవ్వాలా వద్దా అని చూస్తా ఉన్నాడు పాపం, మనకి ఏదో టైం అవుతుందట. ఇదేంటి, బీట్రూట్. రైట్, అది చూసినా మావాడు కెమెరా తీసుకుంటే అయిపోయాడు. బీట్రూట్ 2 ఉన్నాయి బీట్రూట్లు. ఇక్కడ అయిపోయినాయి, తలుపు చాటుకునే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ చూద్దాం. కింద నుంచి చూద్దామా పైన నుంచి చూద్దామా రాకేష్? కింద నుంచి చూద్దామా పైన నుంచి చూద్దామా? కింద నుంచి పైకి అటాక. దీంట్లో ఏమున్నాయంటే, ఇంత బరువు ఉన్నాయండి ఇది. వాటర్ మిలన్ ఉంది. చలికాలంలో వాటర్ మిలన్ ఎంత తింటారేమో వీళ్ళు. అసలు ఎప్పుడు ఎండాకాలంలో అడిగితే కూడా లేదు అంటారు పాపం. వీళ్ళు ఫ్రిడ్జ్ ఉంది కదా అని మేము తీసుకొని వచ్చి ఇలా పెడదామంటే కూడా వీళ్ళు ఒప్పుకోరు. అలాంటి చలికాలంలో వీళ్ళు ఇది పెట్టుకున్నారు చూసిరా, నవ్వుతురు వాళ్ళు. మేము ఎప్పుడన్నాము అంటారు, మేము ఎప్పుడన్నాము అట్లా అని అంటున్నారు వాళ్ళు. ఇదేందో స్పెషల్, ఇది ఒకటి స్పెషల్ పెట్టింది మరి. దీని మీద రేటు 0.456 kgs అట, 219 కిలో అంట ఇది అని మొత్తం కలిపి. కానీ కిలో లేదు, ఒకటే ఉంది, అది సపరేట్ వేసేసారు. ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెట్టచ్చా? పెట్టమంటారు వాళ్ళు చెప్పినట్టు చేయాలి. వాళ్ళ ఫ్రిడ్జ్ కదా, మన ఫ్రిడ్జ్ అయితే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మంది ఫ్రిడ్జ్ కాబట్టి ఇట్లా ఉంటుంది. కాకపోతే ఒక ఎక్సైట్మెంట్ ఉండే మంచిగా ఏముంటాయి ఏం కథ అనుకున్నా కానీ ఇలా అన్ని ఏం లేవు, దండుగా వాళ్ళకని చేయమంటున్నాను. అది అంతకుమించి ఇంకేముంటాయి ఫ్రిడ్జ్లో అని అంటున్నారు. రాకేష్కు ఫోన్ తీసేట ఆయనకు కోపం వస్తుంది పాపం. జల్దీ చేసుకో, మాకు హాస్టల్కి వస్తుంది. ఎందుకంటే
కెమెరా తీసేది కూడా ఈ ఇంటి పిల్లగాడే. అందుకోసం ఆయన కోపం వస్తుంది. మా ఫ్రిడ్జ్ కావాలి, ఇంకా నన్నే ఫోన్ నువ్వే తీయమంటావు అని అంటే కోప్పడతా ఉన్నాడు. 4 ఆపిల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కూడా ఆపిల్స్ ఉన్నాయి కదా ఇంతకుముందుకు, లేవు కదా అటు, లేవు లేవు. 4 యాపిల్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వీడియో అయిపోయినాక ఇళ్ళకి తీసుకొని 1-2 తినాలి పండ్లు. దీని తర్వాత ఏముందంటే టమాటాలు. ఫస్ట్ టైం నాకు వీళ్ళ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసే అవకాశం ఇచ్చారు. నిన్ను అడిగితే వాళ్ళు మొత్తం అన్ని ముందే అన్ని సర్దురుకున్నట్టు, ఇల్లుండి మంచి మంచి అన్ని తీసుకొని ఎక్కడ పెట్టేసినట్టు, ఎట్లా ఫ్రిడ్జ్ టూర్ చేసుకుంటా అని చెప్పేసి. ఇగో టమాటాలు ఉన్నాయి. రైట్, ఇది అయిపోయింది. దీని తర్వాత బిర్యానీ నిన్న చేసుకున్న వీళ్ళు నాకు కూడా వేసి ఇచ్చారు, బాగుంది. మిగిలిన బిర్యానీ ఇట్లా పెట్టుకుర్రు, ఇగో చూసారా, ఈ మిగిలిన బిర్యానీ ఇట్లా పెట్టుకుర్రు అన్నట్టు బాగుంటుంది ఇది బిర్యానీ. ఇలా ముక్కలు అయితే ఏం లేవు, చికెన్ బిర్యానీ చేసారు. నేను తిన్నా, ఇలా ముక్కలు మాత్రం ఏం లేవు. ఇలా సౌండ్ లేకుండా పెట్టాలి. ముక్కలన్నీ తినేసారట, చెప్తురు అక్కడ సైడ్ నుంచి చెప్తా ఉన్నారు, ముక్కలన్నీ తినేసినామని. రైట్, ఇది కలేమాకు, కరివేపాకు, ఇంగ్లీష్ టమాటో మనకు తెలియదు, పచ్చిమిరపకాయలు, మిర్చి. చూసిరా ఫ్రెండ్స్, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇంతకు మించి ఏముండయి. మనం అనుకుంటాం కానీ ఇంతకు మించి ఏముండయి. కాబట్టి ఫ్రిడ్జ్ అయితే ఉంచుకుంటారు పాపం, కానీ ఇంతకు మించి ఏముండయి. ఇగో దీంట్లో కూడా బిర్యానీ, 2 గిన్నెల బిర్యానీ, దాంట్లో బిర్యానీ, దీంట్లో బిర్యానీ ఉంది. పాపం వాళ్ళంతా ఓపెన్ చేస్తుంటే ఏమనుకుంటారు కథను. ఇది ఇడ్లీ కోసం చేసిందట, ఇడ్లీ కోసం చేసిన రాగి పిండిని ఇంకా ఏదో కలిపి పెట్టినట్టు ఇలా ఇడ్లీ కోసం చేసింది. ఇది ఆకుకూరలు, బచ్చల కూర. చూసారు ఎక్కడన్నా బచ్చల కూర? ఎప్పుడన్నా చూసారా మీరు? చూడండి, బచ్చల కూర. ఏమేమి ఉంటాయి అనుకున్నా కానీ గమ్మత్ ఉంటాయి. కానీ ఇవన్నీ మా ఇంట్లో అయితే ఏముంటాయి అనుకోర్రి, పక్కింటోళ్ళు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మా ఇంట్లో అయితే ఇవన్నీ ఏముంటాయి. ఇవి పరోటా, జస్ట్ హీట్ అండ్ సర్వ్, మలబార్ పరోటా అంట. ఇట్లా వేసేస్తే ఇట్లా రెడీమేడ్ అన్నట్టు, ఇట్లా వేసేస్తే అట్లా అయిపోతాయి ఇవి. వీటిని ఇంకా పెద్ద వేయాల్సిన, మనం సొంతంగా వేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు, తినొచ్చు అన్నట్టు. ఈ యొక్క షాకుల్ది మనం తీసుకోవాలి. ఇది కీర దోశ. ఏంటి కీర దోశ? 1 2 3 4. ఇవి కూడా ఖరాబ్ అయిపోతుంది, తింటలేరు వీళ్ళు. నాకు ఇష్టం, నేనా తింటాగా, తింటలేరు పాపం. ఇది ఇక్కడ ఏం లేదు, ఇది ఖాళీనే ఉంది. ఇది డీ ఫ్రిడ్జ్ అంటారు. ఈ డీ ఫ్రిడ్జ్లో కూడా ఏం లేదు, ఖాళీ ఉంది. ఇది మొత్తం మీద అయితే కింద ఉల్లిగడ్డలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదొకటి మిక్స్ అయిపోయినాం, కింద ఉల్లిగడ్డలు ఉన్నాయి. రైట్, ఇది మొత్తం అయితే పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ టూర్ ఫ్రెండ్స్. వీళ్ళు సహకరించినందుకు మరి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాం. మీరైతే ఇలాంటి ఎంటర్టైన్ అయినారని నేను అనుకుంటున్నా. నాలుగు అట్ట పోతుంటుంది అప్పుడప్పుడు. దీనివల్ల మీరు కొంచెం ఖుషి అయ్యి, ఆ ఖుషితోటి నా ఛానల్ సబ్స్క్రైబర్ కండి నవ్వుతా ఉన్నాడు వెనుక నుంచి ఆడు, వానికి ఏమనిపిస్తుందో. మొత్తం మీద అయితే ఇది ఫ్రెండ్స్, పక్కింటోళ్ళ ఫ్రిడ్జ్ టూర్ అది. రైట్, అయిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు అందరికీ, చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ 2 వీడియోలకి అయితే చెప్పలేనంత వ్యూస్ వచ్చినాయి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా అంతకు మించి ఫస్ట్ 2 వీడియోలకు వచ్చిన వ్యూస్ కన్నా ఇంకా మరీ ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను. వాటికి వచ్చిన లైక్స్ కన్నా ఎక్కువ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. వాటికి వచ్చిన సబ్స్క్రైబర్ల కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ కాబట్టి. ఇది ఫ్రెండ్స్,
చూస్తూనే ఉండండి భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.